దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. అవును, అందులో ఎలాంటి అనుమానాలకు తావలేదు. భారతదేశం అంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తు పెట్టుబడిదారులకి అనే విధంగా మారింది వ్యవహారం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్లు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు తరలి వస్తూ ఉన్నాయి. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ 1,35,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో గూగుల్ డేటా సెంటర్కి తుర్లపాడులో శంకుస్థాపన జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత 2 సంవత్సరాల్లో పూర్తిగా 1 గిగావాట్ గూగుల్ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తుంది. గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన జరిగిందో లేదో వెంటనే రిలయన్స్ రంగంలో దిగింది. గతంలోనే ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుని ఉన్నా కూడా కొంత వ్యూహాత్మకంగా కొంచెం సైలెంట్గా వ్యవహరించారు. గూగుల్ డేటా సెంటర్ కన్నా కూడా అతి భారీ పెట్టుబడి రిలయన్స్ ఇండస్ట్రీస్, ముఖేష్ అంబానీ 1,500 మెగావాట్ల డేటా సెంటర్, 1,60,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. అంటే గూగుల్ డేటా సెంటర్ కన్నా కూడా పెద్దది. 935 ఎకరాల భూమి మాకు చూపించండి, విశాఖపట్నం కానీ విజయనగరం, శ్రీకాకుళం కూడా, ఆ 3 జిల్లాల్లో ఎక్కడైనా పర్వాలేదని వాళ్ళు అడిగారు. ప్రభుత్వం విశాఖ సమీపంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు చెందిన 295 ఎకరాల ల్యాండ్ ఒక బిట్ ఉంది. అది ఓకే అయితే అక్కడ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లేదు మొత్తం ఒకే చోట కావాలని రిలయన్స్ కోరుతూ ఉంది కాబట్టి, ఎలాగో భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖ నగరానికి కొంచెం దూరంగానే వచ్చింది, విజయనగరం సమీపంలో ఉంది కాబట్టి విజయనగరంలో రిలయన్స్ అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాల్సింది, 1,000 మెగావాట్ల డేటా సెంటర్ కనుక అక్కడ ఏర్పాటు చేయాలి అంటే దాదాపు 6,000 మెగావాట్ల విద్యుత్తులో కూడా సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, గ్రీన్ పవర్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిలయన్స్ 1,60,000 కోట్లతో డేటా సెంటర్ పెట్టడంతో పాటు అనంతపురం జిల్లాలో 9,000 మెగావాట్ల సోలార్ పార్క్ కూడా ఏర్పాటు చేయబోతోంది. డేటా సెంటర్ వచ్చిందంటే అనుబంధంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ముఖ్యంగా సోలార్, విండ్ పవర్, రెన్యూవబుల్ ఎనర్జీస్ సంబంధించి పవర్ రాబోతా ఉంది జనరేషన్. విశాఖ సమీపంలో 6,000 మెగావాట్ల డేటా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే భావించింది. గూగుల్ డేటా సెంటర్ 1000 మెగావాట్లు, రిలయన్స్ 1,500 మెగావాట్లు, బ్రూక్ ఫీల్డ్ 1,500 మెగావాట్లు, సిపి 500 మెగావాట్లు, ఇప్పటికే 4,500 మెగావాట్లకు సంబంధించిన డేటా సెంటర్లు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. మరో 200 మెగావాట్ల డేటా సెంటర్కి ఆల్రెడీ ఒక సంస్థ భూమి పూజ చేసుకుని పనులు కూడా ప్రారంభించింది. ఈ విధంగా ఒక 5,000 మెగావాట్ల డేటా సెంటర్లు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో రాబోతా ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్కి సమీపంలో ఒక 70-80 కిలోమీటర్లు రేడియస్లో. ఇక ఈ డేటా సెంటర్లలోనే దాదాపుగా 60,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా మరో 2 లక్షల మందికి, ఈ డేటా కేంద్రాలకు అవసరమైన హార్డ్వేర్ సప్లై చేసే అనుబంధ పరిశ్రమల్లో మరో 4 లక్షల మందికి 2030 నాటికి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కేంద్రంగా విశాఖ సమీప ప్రాంతాలు మారబోతాయి. హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లా ఎలాగైతే ఇండస్ట్రియల్గా ఎదిగిందో అలాగే విశాఖ, అనకాపల్లి జిల్లాలు ఇండస్ట్రీ హబ్గా మారబోతాయి. 6,000 మెగావాట్ల డేటా కేంద్రాలకు అవసరమైన 30,000 మెగావాట్ల సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, రెన్యూవబుల్ రివర్స్ పంపింగ్ విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు మంజూరు చేసింది. రాబోయే కొద్ది రోజుల్లో డేటా కేంద్రాలకు అనుబంధంగా ఐటీ సెంటర్లు రాబోతా ఉన్నాయి. విశాఖ నగరం రాబోయే 10 సంవత్సరాల్లోనే దాని రూపురేఖలే మారిపోబోతా ఉన్నాయి. 25 లక్షల జనాభా ఉన్న విశాఖ నగరం రాబోయే 10 సంవత్సరాల్లో 40 లక్షలకు చేరబోతోంది. ఉత్తరాంధ్రలో ఉపాధి లేదు, ఉద్యోగం కావాలంటే సుదూరంలోని హైదరాబాద్ వెళ్లాల్సి వస్తూ ఉంది. కొంతమంది చదువుకున్న వాళ్ళు చెన్నైకి, బెంగళూరు,
చదువు ఏమాత్రం లేనివారు కన్స్ట్రక్షన్ పనుల్లో కూలీలుగా, శ్రీకాకుళం కూలీలు హైదరాబాద్లో ఏ అడ్డాలో అయినా దొరుకుతారు. అలాంటి వెనుకబడిన ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం భారతదేశాన్ని ఆకర్షించింది. ఏ రాష్ట్రంలో కూడా గూగుల్ డేటా సెంటర్లు కానీ, రిలయన్స్ డేటా సెంటర్ కానీ, బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్ కానీ, సిపి కానీ ఎక్కడా కూడా డేటా సెంటర్లు అనేది ఏర్పాటు కాలేదు. ఒక్కసారి ఎన్విరాన్మెంట్ విశాఖపట్నం దానికి అనుగుణంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు కూడా అలాగనే ఉన్నాయి. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్కి ఎంఓయూ చేసుకుంటే ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. మీకు ఏం కావాలి, భూమి కావాలి, ఎక్కడ కావాలి, ఎంత కావాలి, ప్రతి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే ఫాలోఅప్ చేస్తూ ఉంది. పెట్టుబడిదారులకి రెడ్ కార్పెట్ పరిచారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర దిశ మారబోతా ఉంది. మరి పెట్టుబడులన్నీ అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళమేనా? అమరావతి పరిస్థితి ఏంటి? రాయలసీమను ఏం చేయబోతా ఉన్నారు? శ్రీ సిటీలో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం. ఈ డేటా కేంద్రాల వల్ల పర్యావరణం దెబ్బతినబోతా ఉంది అంటూ కొంతమంది కమ్యూనిస్టులు మొదలుపెట్టారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే డేటా కేంద్రాలు ఏ దేశాల్లో ఉన్నాయి, ఆ సమీప ప్రాంతాల్లో అసలు నీరే దొరకకుండా పోతుందనే ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నాయి. అందులో ఎంత నిజం ఉంది అనే దానికి సంబంధించి కూడా నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.